నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం చాలా మంచి టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. ఏంటంటే మనందరికీ లైఫ్లో వచ్చే మంచి శుభకార్యమైన నూతన వధూవరుల కంపాటబిలిటీ ఎలా ఉంది, ఇది మనందరము ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఏంటంటే ప్రతి సంవత్సరము మనకు మ్యారేజెస్ వస్తున్నాయి. ఎందుకంటే పవర్ఫుల్ మ్యారేజ్ డేట్స్, సక్సెస్ఫుల్ మ్యారేజ్ డేట్స్ మనకు వస్తున్నాయి. కానీ ప్రతి ఒక్క మనిషి కూడా ఏం చేస్తున్నారంటే ఎవరి రాక కోసమో మీరు మీ యొక్క చరిత్రని మార్చుకుంటున్నారు. పంతులు గారు చెప్పినట్టు కానీ, ఒక న్యూమరాలజిస్ట్ చెప్పినట్టు కానీ మీరు పట్టించుకోవట్లేదు. మీరు ఇప్పుడు పట్టించుకోకపోతే లైఫ్లో మీరు ఇబ్బందులు పడాల్సిందే. చిన్నప్పుడు తల్లిదండ్రులు చదువుకోండ్రా అని చెప్తుంటే చదువుకోకుండా బలాదూర్లు తిరిగి ఎంజాయ్మెంట్స్ చేసి ఇప్పుడు ఇబ్బందులు పడుతుంటాం. నేను కూడా చాలా వరకు తప్పులు చేశాను. 50% మాత్రమే చదువుకున్నా, 50% మా ఫాదర్ చెప్పిన విషయాలు నేను చాలా వరకు పెడచెవిన పెట్టాను. అందుకే ఈ పొజిషన్లో ఉన్నానేమో, లేకపోతే ఒక మంచి పొజిషన్, ఇంకా దీనికన్నా కూడా హై పొజిషన్, అంటే దీనికన్నా హై పొజిషన్ రాకపోవచ్చు. ఎందుకంటే 10 మందికి సేవ చేసేది, కొన్ని వందల మందిని ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తీసుకొచ్చే ఈ సేవ కన్నా మించి ఉండకపోవచ్చు. కానీ చాలా ట్రై చేశాను, అప్పుడు బాధపడ్డాను, ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి మదిలో నవ్వులు చూస్తూ ఉన్నాను. ఒకప్పుడు వాళ్ళ లైఫ్లో సక్సెస్ లేని వాళ్ళ లైఫ్లలో చాలా మందికి రీమ్యారేజ్ చేసి, చాలా మందికి ఫోన్ నంబర్స్ ఇచ్చి, చాలా మందికి వాళ్ళ ఇళ్ళల్లో నెగటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసి, ఈ పాజిటివ్ ఎనర్జీతో వాళ్లకు ఇంట్లో గొడవలు కానీ బయట గొడవలు కానీ ఏదీ లేకుండా చేసుకుంటూ ముందుకెళ్తున్నా. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనము ఎవరికైతే రెమెడీస్ చేస్తామో వాళ్ళు చెప్తారు చూడండి, చాలా బాగుంది సార్ అని. అప్పుడు ఉంటుంది మజా, అంత హ్యాపీ. నాకు వాళ్ళు ఇచ్చిన ఫీజులో వలన వచ్చే హ్యాపీ కన్నా ఈ హ్యాపీనెస్ ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది. అందుకనే మీరు కూడా మీ యొక్క భార్యాభర్తల కంఫర్టబిలిటీ, మీ యొక్క డేట్ల కంఫర్టబిలిటీ చెక్ చేసుకోండి. సార్ మా డేట్లు కరెక్ట్గా లేవు సార్, మాకు తెలియదు సార్ అని మీరు అనుకోవచ్చు. ఏం పర్వాలేదు. మీ ఆధార్ కార్డులో ఉన్నది, లేకపోతే మీ సర్టిఫికేట్లో ఉన్నది, లేదా మీ ఒరిజినల్లో, లేకుంటే ఏదో ఒకటి మీకంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్ క్రియేట్ అయి ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ పంపండి, నేను చూస్తాను. మీ యొక్క పేర్లు పంపండి, నేను చూస్తాను. మీ యొక్క ఇదివరకైన మ్యారేజ్ డేట్ పంపండి, నేను చూస్తాను. మీ దగ్గర ఉన్న మొబైల్ నంబర్స్ పంపండి, నేను చూస్తాను. మీ యొక్క ఫోటో ఎనర్జీస్తో మీకు ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయి, మీకు ఏ గ్రహ ప్రభావం నెగటివ్ ఉంది, ఇవన్నీ మనం చెక్ చేస్తాం. మన ఇంట్లో ఎలాంటి నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, ఇవి చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకొని వీటికి ఏం చేస్తే మనము సక్సెస్ అవుతూ ముందుకు పోతాం అనేది నేను చేసి చూపిస్తాను మీకు. ముఖ్యంగా చాలామంది మ్యారేజ్ కంపాటబిలిటీ చెక్ చేసుకోవట్లేదు. ఎందుకు అంటే కొంతమంది అత్తమామల పిల్లలు ఉండరు, కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, కొంతమంది లవ్ చేసి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ ఇష్టాలను బట్టి పోతూ ఉంటారు. కానీ ముఖ్యంగా ఇవన్నీ చెక్ చేసుకునే కన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క లవ్, మీ యొక్క ఇదంతా చెక్ చేసుకుని చూసుకునే దానికన్నా మ్యారేజ్ డేట్, ఏ రోజైతే తాళి కడతారో, ఏ ముహూర్తంలో అయితే తాళి కడతారో అది చాలా ప్రభావం ఉంటుంది. ఉదాహరణకి ఒక్క డేట్ మీకు రాసి చూపిస్తాను.
ఒక డేట్ ఏంటంటే ఈ 1, 10, 19, 28 అండి. ఇవన్నీ 1కి సంబంధించిన భార్య కావచ్చు, ఒక లేడీస్ కావచ్చు, ఒక జెంట్స్ కావచ్చు, ఎవరికైనా సరే భార్యాభర్తలు కాకముందుకు మీరు ఒక మగ లేదా ఆడ. ఇది వీటన్నిటి గురించి అంతా తెలుసుకునబోయే ముందు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనందరం ఒక అఫర్మేషన్ చేసుకుంటున్నాం ప్రతిరోజు. నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ అందరికి కూడా. ఎందుకంటే మన భక్తి న్యూమరాలజీ ఛానల్ మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, ప్రతి ఒక్క వీడియోకి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మీకు కూడా ప్రతిరోజు 15 లక్షల రూపాయల డబ్బు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకు మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో మీ పేరు, మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము తప్పకుండా మర్చిపోకుండా పెట్టండి. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి, ఏ విలేజ్ నుంచి, ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారో చిన్న అవగాహన కోసం మాత్రమే చూసుకోండి. అలాగే కాంటెస్ట్ కూడా తీస్తాము ఎప్పుడోసారి, ఒక మినిమం మెసేజ్లు వచ్చినప్పుడు తర్వాత చూసుకొని ముందుకెళ్ళండి. నెక్స్ట్ మనందరి లైఫ్లో ఒక మొబైల్ నంబర్ మంచిది ఉండాలి, మన ఇంటికి ఒక ఆరా శక్తి, దైవ శక్తి మనకు ఉండాలి, మ్యారేజ్ కంఫర్టబిలిటీ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మ్యారేజ్ కంఫర్టబిలిటీ మనం చూసుకుంటున్నాము. ఇది జస్ట్ ఉదాహరణకు మాత్రమే నేను వేస్తున్నాను, చూసుకోండి. ఇక్కడ ఏ వ్యక్తికైనా జస్ట్ ప్రతి ఒక్కరికి కూడా మనం చూసుకోవాలి. ఉదాహరణకి 1 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా మ్యారేజ్ అమ్మాయినో లేకుంటే అబ్బాయినో చేసుకోవాలనుకుంటే గనక మీరు ముఖ్యంగా 6 లేదా 8కి సంబంధించిన వారిని చేసుకోవద్దు. పోనీ చేసుకున్నాం, ఇక్కడ వాళ్ళు అందరూ అంతే, 6, 8 ఇంకా 2 నంబర్స్ కూడా ఉన్నాయి, నేను మీకు డైరెక్ట్ ఫోన్ చేసినప్పుడు చెప్తాను. ఇక్కడ 24, 26 వీళ్ళకు సెట్ అవుతుంది. అదేంటి సార్ 28 అంటే 1 కదా, మరి పైన ఏమో 6 అన్నారు. 6 అంటే ఇక్కడ 15, 6, 15 వస్తుంది. మళ్ళీ 8, 17 వస్తుంది. మళ్ళీ తర్వాత ఇట్లా 15, 17 కూడా 6, 15, 24, 8, 17, 26 ఈ 3 డేట్లు ఈ 6, 8కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఈ 1, 10, 19 వాళ్ళకి 6 కానీ 15 కానీ 8 కానీ 17 కానీ వీళ్ళకు పాడరు, బాగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీనికి తోడు వీళ్ళు మ్యారేజ్ డేట్ కూడా బాగుండదు. ఉదాహరణకి ఇక్కడ వీళ్ళిద్దరికి కంఫర్టబిలిటీతో ఇష్టముండో ఇష్టం లేకనో ఏదో విధంగా తల్లిదండ్రులు ఇచ్చో లేకపోతే లవ్ మ్యారేజ్తోనో ఏదో విధంగా మ్యారేజ్ చేస్తారు అనుకుందాం. సరే, ఇక్కడ వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు 1 అయితే పుట్టినప్పటి నుంచి పెళ్లి వరకు 100% ఉంటుంది. తర్వాత పెళ్లి తర్వాత ఒక లేడీస్కైనా జెంట్స్కైనా ఎవరికైనా సరే ఈ 100% 25%లో పడిపోతుంది. దీని పవరు అంటే ఈ 1 పవర్ అయినా ఈ 6 పవర్ అయినా 25%లో పడిపోతుంది. అంటే దాని ఎనర్జీ అక్కడి వరకు తీసుకుంటుంది. మ్యారేజ్ తర్వాత మీరు గనక 1, 6 డేట్లో కలిసిన వాళ్ళు మీరు గనక ఒక 4లో కావచ్చు, ఒక 7లో కావచ్చు, ఒక 8లో కావచ్చు, మీ పెళ్లి జరిగింది. 4 అంటే ఏంటి? 4, 13, 22, 31, 7, 16, 25, 8, 17, 26. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ రాశాను, ఏవి కూడా సరిపడవు. ఇక్కడ నాకు తెలిసిన ఒకళ్ళు గురించి, ఇక్కడ 1 డేట్ ఆఫ్ బర్త్ అతను 24 ఆమెను మ్యారేజ్ చేసుకున్నాడు. ఏ రోజు చేసుకున్నాడు? 22 రోజు చేసుకున్నాడు. పెళ్ళైన రోజు నుంచి వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా ఏదో రకమైన గొడవలే నడుస్తున్నాయి.
ఏదో రకమైన ప్రభావమే జరుగుతుంది. ఏదో రకమైన గొడవలతో వాళ్ళ లైఫ్ రన్ అవుతూనే ఉంది. ఇది నేను రీమ్యారేజ్ చేశాక ఇతను 1-24 ఇప్పుడు హాయిగా కలిసి ఉన్నారు. ఇక్కడ వీళ్ళు చిన్న చిన్న గొడవలు 25% పడుతూనే ఉన్నారు. కానీ 75 ప్రభావము ఈ 1లో అంటే 19లో రోజు వీళ్ళు అక్టోబర్ 19, 2024 చేసుకున్నారు దిగ్విజయంగా. లాస్ట్ ఇయర్లో 2025లో అక్టోబర్ 19 రోజున వీళ్ళు యానివర్సరీ కూడా చేసుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ యానివర్సరీ అంటే దాదాపు ఒక 15 years బ్యాక్ వాళ్ళ మ్యారేజ్ అయింది. కానీ ఎప్పుడు 22 నవంబర్లో అయింది. కానీ ఇప్పుడు చాలా బాగున్నారు. ఇదంతా మన మ్యారేజ్ ప్రభావం ఉంటుంది. ఒకవేళ మీరు ఇట్లా చేసుకొని ఉంటే కనుక రీమ్యారేజ్ చేసుకోండి. లేకపోతే ఇంకా ఎవరైనా కొత్త జంటలు ఎవరైనా చేసుకోవాలనుకుంటే కనుక వీళ్ళిద్దరికీ కంపల్సరీ చేయాలి అనుకుంటే కూడా చెయ్యండి. ఎందుకంటే ఒక మంచి డేట్లు ఇస్తాను, చూసుకొని ముందుకెళ్ళండి. ఏదో నా దగ్గర ఫీజులు ఎక్కువ ఉన్నాయేనో ఇంకొకటో వీళ్ళ జీవితాన్ని కాల రాయొద్దు. ఫీజు కావాలంటే నేను తగ్గించుకుంటాను, మీరు చూసుకొని చేసుకోండి. ఏదో 100 ఇస్తాము, 500 ఇస్తాము, 200 ఇస్తాము, ఇట్లా చేయకండి దయచేసి. ఒక కంఫర్టబిలిటీ ఉంటాయి మీకోసం. ఎందుకంటే మా జీవితం ఎప్పుడో ఇబ్బందులు పడిపోయినాం. మీరైనా కనీసము ఒక చిన్న ఫీజుతో చేసుకొని లైఫ్ లాంగ్ ఇబ్బందులు పడకుండా మీ యొక్క మ్యారేజ్ కంఫర్టబిలిటీతో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికి.